కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అది అంటే బీసీ కార్డు ముందలు వేసుకునే కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఆర్టీఐ కమిషనర్లలో ఒక్కరు బీసీ కన్నా ప్రాధాన్యత కల్పించిందా? ఇప్పుడు ఆర్టీఐ కమిషన్ బీసీలు అంటే మైనార్టీలకు ఇచ్చారు. పర్వీన్ మైనార్టీ, తర్వాత ఉన్నటువంటి పివి శ్రీనివాస్ ఉన్నాడు, అయోధ్య రెడ్డి ఉన్నాడు, ఇలా ఒక వైష్ణవి అనే ఒక అమ్మాయి వచ్చింది. మరి ఆయన అనగానే వచ్చింది వైష్ణవి అని ఈరోజు ఆమె భూపాల్ ఎస్సీ ఉన్నాడు. సామాజిక న్యాయం ఉంది కదా. ఆయన ఆర్ కృష్ణయ్య గారు మాకు సామాజిక న్యాయం నేర్పాల్సిన అవసరం లేదు. ఆర్ కృష్ణయ్య గారు అంటే గౌరవం ఉంది, కానీ బీజేపీ పార్టీలో పోయిన తర్వాత ఆ గౌరవం కూడా మొత్తం పోయింది. ఆర్ కృష్ణయ్య గారు అట్లున్నా బాగుండేది. ఒక బీసీ వాదిగా ఉంటే మేము నిజంగానే ఆయన్ని అభినందించేవాళ్ళమే. ఇవాళ రాహుల్ గాంధీ ఆర్ కృష్ణయ్య గారు కులగాండ గురించి పోరాడాల్సిన ఆర్ కృష్ణయ్య గారి మాటలు రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నాడు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అమలు చేసి ఢిల్లీ పంపించాడు. ఆర్ కృష్ణయ్య గారికి చిత్తశుద్ధి ఉంటేనే ఒకటే చెప్తున్నా, ఇవాళ జరగాల్సింది రాహుల్ గాంధీ గారు కులగణన గురించి ఆ బీసీలకు దేశంలో అత్యధిక జనాభా ఉన్న వాళ్ళకి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కృషి చేశారు. మీరు ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నారంటే 50% సీలింగ్ ఉంది రిజర్వేషన్ల పైన. మీకు దమ్ముంటే ఆర్ కృష్ణయ్య గారు 50% సీలింగ్ని మీ మోడీ ప్రభుత్వం చేత ఎత్తేపిస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు, ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయండి. ఇవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ ఆర్టీఐ కమిషన్లో బీసీలు ఉండాలి. బీసీలు వచ్చారు, అది కూడా తెలుసుకొని మాట్లాడండి. అయినా కానీ ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఇద్దరు ఓసీలు ఉన్నారు. వాళ్ళు జర్నలిస్టుల కింద పరిగణించాలి. వాళ్ళిద్దరు కూడా పివి శ్రీనివాసు, అయోధ్య రెడ్డి జర్నలిస్టులు. వాళ్ళు అట్లాంటి వాళ్ళనే పెడతారు. అది కాబట్టి వేరే దగ్గర మా పార్టీ అధ్యక్షుడిని మేము మహేష్ కుమార్ గౌడ్ని ఇచ్చినాం. మరి నడ్డాను తీసి మీరు ఎవరో ఒకరిని పెట్టమనండి, బీసీని పెట్టమనండి. అక్కడ మా పార్టీలో తీసుకుంటే 1970లో జగజీవన్ రావుని అధ్యక్షుడిని చేసినాం. దామోదరం సంజీవయ్యని జాతీయ అధ్యక్షుడు 71 నుంచి 72 వరకు ఒక సంవత్సరం కాలం ఉంచినాం. అదేవిధంగా బీసీ నిజలింగప్ప లాంటి వాళ్ళు కర్ణాటక చెందిన వాళ్ళు మన పార్టీ అధ్యక్షులు అయ్యారు. రాష్ట్రంలో కూడా వెంకటస్వామి గారు, మల్లు అనంతరాములు గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది. ఇవాళ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ ఉన్నాడు. ఫస్ట్ మీరు దాని గురించి ఆలోచించండి. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈసారన్నా ఒక బీసీకో ఒక ఎస్సీకో కట్టబెట్టండి. ఎప్పుడో బంగారు లక్ష్మణ్ చేశారు, మీకన్నా ముందే చేసినాం మేము. మీకన్నా ముందే బాబు జగజీవన్ రావుని అధ్యక్షుడిని చేసినాం. ఆ తర్వాత దామోదరం సంజయని ముఖ్యమంత్రి చేసినాం. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిని చేసినాం. కాబట్టి ఇప్పుడు దేశంలో సామాజిక న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు ఇంటా బయట కొట్లాడుతున్నారు. కాబట్టి నిజంగానే మీ బీసీ నడ్డా, మరి అది ఏ కమ్యూనిటీ తెలియదు నాకు. ఆయన ఒక బీసీ అయితే పర్వాలేదు, ఓసీ అనుకుంటున్నాను, నేను బ్రాహ్మణుడో ఏదో కావచ్చు ఆయన. కాబట్టి ఒక బీసీకి ఇవ్వండి, దాని గురించి డిమాండ్ చేయండి, మీ పార్టీ మీద డిమాండ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఇదండి టీపీసీసీ స్పోక్ పర్సన్ మానవతారాయ్తో ఫేస్ టు ఫేస్ మీ శేఖర్ పగిల్లా, గాంధీ భవన్ నుండి కెమెరామ్యాన్ సయ్యద్తో.